ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాదాపు 3 సంవత్సరాల దగ్గర పడుతుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకి ట్యూషన్ ఫీ ఇచ్చే దిక్కులేదు, కానీ ఈయనట పోయి ఆక్స్ఫర్డ్ పోయి బాస్టన్ పోయి హార్వర్డ్ పోయి ఆ నుంచి అంట ఇన్స్టిట్యూషన్ తీసుకొని వస్తారట. ఉన్న ఇన్స్టిట్యూషన్లు బంద్ అయ్యేటట్టున్నాయి. ఇక్కడ నువ్వు ఫీ రీంబర్స్మెంట్ ఇయ్యక ఇవాళ ప్రతి సంవత్సరము దాదాపు 20 లక్షల పిల్లలకి ఫీ రీంబర్స్మెంట్ మోసం చేస్తూ కాలక్షేపం చేస్తున్న ముఖ్యమంత్రి ఏదో ఎడ్యుకేషన్ ఉద్ధరిస్తా నేను, ఈయన విద్యాశాఖ మంత్రి కూడా మా కర్మగాలి అని లండన్ ట్రిప్పులు పెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులతోటి చేయగలపడానికి పిల్లల యొక్క విద్య పేరు మీద ఈయన తిరుగుతా ఉన్నాడు ప్రపంచం. ఈయన ఫీ రీయింబర్స్మెంట్ ఏమేమి వాళ్ళ మేనిఫెస్టోలో ఏమేమి ప్రామిసులు చేసిండ్రు అవన్నీ వాళ్ళ నిలబెట్టుకోకపోవడం, ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్దలు రామచంద్రరావు గారి అధ్యక్షతన ఇది పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చేపడుతున్న ఒక సుదీర్ఘ పోరాటంలో ఇది ఒక ఘట్టం. ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇది చాలా పెద్ద ఎత్తున పోతుంది. ఈ ఫీ రీయింబర్స్మెంట్ ఒక్కటే విషయం చాలు రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి. ఈయన ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలు మరియు వీళ్ళకి వెన్నుమూకగా నిలుస్తున్న మైనారిటీ వర్గాల పిల్లల్ని మోసం చేస్తున్నాడు ఈయన. లక్షల మంది పిల్లలు వీళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ముందు ఫ్యూచర్ విద్య ఎట్లా అభ్యసిస్తారు? వాళ్ళకి సీట్లు ఎవరు ఇస్తారు? ఏ కాలేజీలు ఇస్తారు? హాల్ టికెట్లు ఇయ్యరు, పరీక్షలు పంపే పరిస్థితి లేదు. 10 నుంచి 12 సంవత్సరాలుగా విద్యార్థులని మోసం చేస్తా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతా అన్నాడు. జాబ్ క్యాలెండర్ లేక తెలంగాణలో ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుండే మన రాష్ట్రంలో అన్నది కూడా మర్చిపోయారు వీళ్ళు. గత 12-13 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ లేదు. ఇక వీటికి జవాబు చెప్పండి రా అంటే ఆ పోయినోడేమో మాకు అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది, మేమేం చేయాలి అంటాడు. మరి నీ మేనిఫెస్టోలో పీకనిక రాస్తున్నావా? కాంగ్రెస్ వాడిని అడుగుతానేమో గదముక్కోడు బకాయిలు పెట్టిపోయింది అంటాడు. ఆ బకాయిలు పెట్టినోడు నీ రాహుల్ గాంధీకి తెలియదు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ప్రోగ్రాం పెట్టి ఈ ప్రోగ్రాం ఇది ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు తెచ్చి చెల్లించేస్తాము, ప్రతి సంవత్సరం ఇస్తాము అని, దీంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. అలా మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి వచ్చే వరకు 4,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తాము. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాము. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఫీజులు, కోచింగు, విదేశీ విద్య, హాస్టల్, పుస్తకాలు, ల్యాప్టాప్లు తదితర విద్యా ఖర్చులకు వినియోగం అంటే 5 లక్షల రూపాయలు భరోసా కార్డు అట. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ప్రతి మండలంలో. ఇప్పుడు పోయి ఆక్స్ఫర్డ్ లో పోయి అడుక్కుంటున్నాడు మా దగ్గర కాలేజీ పెట్టి, మరి ప్రతి మండలంలో పెడతారని ఇంటర్నేషనల్ స్కూల్ అట. ఇలా మేనిఫెస్టో ఇది చదువు రాదని రేవంత్ రెడ్డికి చదువు రాదని పక్కా తెలిసిపోతుంది. దీంట్లో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా? చంద్రమండలంలో కూడా పెడతారు ఇక నెక్స్ట్ టైం. అది కూడా మండలమే కదా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ స్టడీ సర్కిల్
ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ. ఎట్లా టెసరాక్ట్ చేస్తావా? అలా తమ్ముడు కంపెనీ పెట్టుకున్నాడు కదా టెసరాక్ట్. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్లస్ ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రైవేట్ కంపెనీస్ లో ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ద్వారా వచ్చే ఉద్యోగాల్లో 75% తెలంగాణ యూత్ కి. ఏ కంపెనీకి ఇచ్చినారు నాయన ఇన్సెంటివ్? ఒక్క కంపెనీకి ఇచ్చినావా? ఫోన్లు చేసుకుంటా బెదిరించుకుంటే నీకు కమిషన్లు మాత్రం మిగుతావు కంపెనీలకు. ఒక్క కంపెనీకి అని ఇచ్చినావా? 75% ఇన్సెంటివ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తారట, ప్రైవేట్ ఉద్యోగాలు. యువతకు ఎడ్యుకేషన్ లైవ్లీహుడ్ కోసం 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. మేము పోతే రేవంత్ మాట్లాడు, మేము బ్యాంకులకు పోతే అప్పులు అడుగుతందుకు పోతే మేము చెప్పులు దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు లెక్క చూస్తున్నాను అన్నాడు. ఇక ఈయన పిల్లల కంటే 10 లక్షలు రుణం ఇస్తారట. ఈయన మన ముఖ్యమంత్రి. ఇవే కాకుండా ఇల్లులే ఇక చెప్పుకుంటా పోతే ఇలా మేనిఫెస్టో మాట్లాడే వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. ఈయన హౌసింగ్, సామాజిక సంక్షేమం, ఇల్లు కట్టిస్తా అని గరీబులందరికీ మోసం, 4,000 పెన్షన్ ఇస్తా అని మోసం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తారట. ఉన్న ఆయుష్మాన్ భారత్ నడిపిస్తలేవు, ఈయనంట దాన్ని 10 లక్షలు పెంచి ఇస్తా అని చెప్పిండు. ఇక రైతులకి, కౌలు రైతులకి 15,000, వ్యవసాయ కూలీలకి 12,000 సంవత్సరానికి, వరి పంటకి 500 బోనస్, దానికి లొట్ట పీసే చూపిస్తున్నాడు. రైతుల పంట రుణమాఫీ, వడ్డీ లేని పంట రుణాలట 3 లక్షల వరకు, నమ్మకమైన క్రాప్ ఇన్సూరెన్స్ అట. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రైతు బీమాలు చేర్చడం, మూసివేసిన చక్కెర కర్మాగారాలు పునరుద్ధరణ. మా దగ్గర ఉన్నాయి చక్కెర ఫ్యాక్టరీ, అది పునరుద్ధరిస్తూనే ఉన్నాడు. గత ముక్కడు 10 సంవత్సరాలు పునరుద్ధరించిండు, ఏ పునరుద్ధరిస్తున్నాడు. మహిళలకు మోసం, 2,500 ఆర్థిక సహాయం, మహిళలకు తులం బంగారం, వివాహ సమయంలో హిందూ అమ్మాయికి 1,10 గ్రాములు బంగారం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న 18 సంవత్సరాల పైన అమ్మాయిలకి ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్, బీడీ వర్కర్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈఎస్ఐ. ఇట్లా ఇక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ లేవు కానీ నేను మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, హాట్ నడుస్తుంది కొండా సురేఖ గారి ఎపిసోడు. ఇది ముఖ్యమంత్రి కార్యాలయము అందరు ఎమ్మెల్యేలు రేవంత్ కి సపోర్ట్ గా మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే కొండా సురేఖమ్మని తిడుతుంది కట. మీకేమన్నా మీ ఫైళ్లు పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తాము, మీ కాన్స్టిట్యున్సీ బిల్లులు పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తాము, మీరు జరా సురేఖమ్మని తిట్టండి అని బతిమిలాడుకుంటే ఎందరు పెట్టిండ్రా మీడియా వాళ్ళు? 16 మంది పెట్టిండ్రా? 80 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, అలా 16 మంది పెట్టిండ్రు. అది ఫీ రీఎంబర్స్మెంట్. అది మన బకాయిలు ఏమైనా పెండింగ్ బిల్స్ ఉంటే ఇస్తామంటే, పర్సనల్ పనులు కూడా ఏమైనా ఉంటే ఫైళ్లు క్లియర్ చేస్తామంటే. ఈ ఆఫర్ ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఉందా? మా కాన్స్టిట్యున్సీలో బిల్లు పెండింగ్ ఉన్నాయి, 6 బిల్లు పెండింగ్లు. మా కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు ఇచ్చిండు, 10 ఇవ్వాలి జగిత్యాల. మాకు కూడా ఉందా ఆఫర్? ఏమండి వేం నరేందర్ రెడ్డి గారు చెప్పాలి, వేరే పార్టీ వాళ్ళకు కూడా ఉందా? సురేఖ గారిని దిగితే ఈయన పొంగరాలు కొట్టేటోడు ఏమన్నాడండి? నన్ను నిజామాబాద్కి వచ్చేప్పట్లో ఎలక్షన్ల ముందు మీకున్నాడు ఒక గుండు, రాసిండు ఒక బాండు అన్నాడు. ఈడొక తొండ, ఈ నెత్తి నిండా ఉంది పేట. ఇక పోయిండు ఏది లింగులీట్ కానీ పిల్లగాళ్ళకి టికెట్ ఉండదు కదా ఫ్లైట్ల, హాఫ్ టికెట్. ఆ హాఫ్ టికెట్ పోయిండు. ఆడ పోయి ఎవరెవరు కలుస్తున్నాడండి ఈయన? దేశ వ్యతిరేక శక్తుల్ని, దేశంలో మత కలహాలు సృష్టించడం కోసం, లా అండ్ ఆర్డర్ చెడగొట్టడం కోసం, దేశంలో చాలా ప్రాంతాల్లో
రైట్స్ చేయించడానికి ఎవరైతే ఫండింగ్ చేస్తా ఉన్నారో, ఎటువంటి సంస్థలు ఫండింగ్ చేస్తా ఉన్నాయో, దేశ వ్యతిరేక శక్తులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని ఇండివిజువల్స్ ని కలవడానికి వెళ్ళారు. మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ, జోరాన్ మమ్దాని, వీళ్ళందరూ యాంటీ సిఏ రైట్స్, 370 ఆర్టికల్ కి తీసేదన్న వ్యతిరేకానికి రైట్స్, ఇవన్నిటికీ ఫండింగ్ చేస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విషం జిమ్మేటోళ్ళు, ప్రతిరోజు దేశం మీద విషం జిమ్మేటోళ్ళు, వీళ్ళందరినీ ఆయన ఎందుకు కలుస్తాం పోయిండు? దేనికోసం కలవనీక వేయండు? ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. నేను ఈ మధ్య రేవంత్ని బాగా అరుచుకుంటున్నా అని ఆయన తమ్ముడికి ఒకడు కృష్ణారెడ్డి, వానికి కోపం వచ్చిందట. వాడు మన నాయకుల దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వచ్చి ఏమనుకుంటున్నాడు, మీ ఎంపీ ఒక పోలీస్ టీంని పెట్టినా వెనక ఎక్కడెక్కడ పోతాడు, ఏం చేస్తాడు ప్రతి ఒక్కడు చూస్తాం, ఏమనుకుంటాడో నన్ను బెదిరిస్తాడు. ఏమన్నా శ్రీవర్ధన్ అన్న, అరే మీ అన్న ఇట్లనే పోయి విదేశాలలో ఉన్న భారతదేశం శక్తులకి వాళ్ళతోటి కలిసిందనుకో బిడ్డ, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ 100% టెలింగ్ రేవంత్ ఎవ్రీ మూవ్మెంట్ విల్ బి అండర్ స్కానర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్. కొడక మీవాడు చాలా ఓవర్ అంబిషియస్ ప్లస్ ఇగ్నోరెంట్, ఈ రెండు కాంబినేషన్ బాగా డేంజరస్. ఏడికెళ్ళి ఎట్లా సంపాయ పెద్ద ఎక్స్టార్షన్ ఇస్తాండి. రియల్ ఎస్టేట్ లో ఎక్స్టార్షన్ రేవంత్ కంటే మంచిగా ఓడి చేయడండి. ఇక ముఖ్యమంత్రి కాకంటే ముందు పతలాట, ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. ఇట్లాంటి వాడు ఎంత దూరమైన పోతాడు. అక్కడ ఉన్నది మోదీ ప్రభుత్వం, భాయ్సాబ్ ఏ నయా భారత్ హే, ఏసి నూకిండ్రు అనుకో యూఏపీఏలా మళ్ళా బెయిల్ కూడా రాదు. ఈయన కలిసినోడు అందరు ఓడంటే ఉమర్ ఖాళీది కానీ సపోర్ట్ చేస్తాడు. వీళ్ళంతా వాడు వేడు జైల్లోకి వేయండు, 5 ఏళ్ళు బెయిల్ కూడా రాలే. నిన్ను కూడా వేసి తొక్కుతారు బిడ్డ, పిల్లల జైలు వేస్తారు. నేను కూడా భూమికి 4 అడుగులు లేవు, ఎంపీలను బెదిరిస్తారు. మీ తమ్ముడు ఈయనకి డబ్బు సంపాదన అంటే ఎంత పిచ్చి అంటే ఎంత దూరమైన పోతాడు. రాహుల్ గాంధీ గారిని కుల్చేయనీకే, భారతదేశపు వ్యతిరేక శక్తుల నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకుందాం, వాళ్ళందరితో పరిచయం చేసుకుందాం, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ తెలంగాణల పెద్ద ఎత్తున ఇక్కడ రైట్స్ చేపిద్దాము, భయభ్రాంతులను చేపిద్దాము అని రాహుల్ గాంధీ గారిని కృషి చేయనికే వీళ్ళందరినీ కలవనిక వేడు. దానికి మన సొమ్ము దండగా పోయి ఆడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ట్వీట్ చేసిండి ఇవాళ. ఆ ట్వీట్లో ఏముంది, అక్కడ పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చర్చించడం వచ్చినట్టు. చర్చించేది ఉంటే ఇక్కడ జూమ్ కాల్ పెట్టుకుంటే అయిపోయి చర్చించు. అసలు నువ్వు ఆక్స్ఫర్డ్ తోటి 3 సంవత్సరాలల్లా ఎంత కమ్యూనికేషన్ చేసినావు, ఎన్నిసార్లు చర్చించినావు ఫోన్ల మీద. ఇలా పోయి నీకు మీ టీంకి అంత శాతం అయితే పోయి సంతకాలు చేసి ఈడ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చేది ఉండే. టైంపాస్కి పోయి ఎంఐఎంఓని పెళ్లికి అటెండ్ అయ్యానికి పోయి మంది సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి ఆడికి పోయి చేసే పని ఇదే. ఇక ఈయన ఇంకొకటి పోయి ఇలా ఇంకో ట్వీట్ చేసిండు. కవిత గారైన అక్కడ శ్రీ ద చైర్పర్సన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్. ఈమె కమిటీ మెంబర్ విచ్ డిసైడ్స్ ఆన్ ఆనరరీ డిగ్రీస్. ఈయన డిగ్రీ కోసం కూడా పోయినట్టుండవు, పిహెచ్డి డాక్టర్ అని. ఈయనకి ఇంజనీరింగ్ కి కొత్త పేరు పెట్టింది, క్రిమినల్ వేస్ట్. అది కనుగొన్నందుకు, ఇంజనీరింగ్ కి కొత్త టర్మినాలజీ కనుగొన్నందుకు ఈయనకి ఇవ్వాలి డిగ్రీ. మొత్తం ఇంజనీరింగ్ కి కొత్త పదం స్టార్ట్ చేసింది క్రిమినల్ వేస్ట్ అని, దానికి ఇస్తారు ఈయనకి డిగ్రీ. ఈ రకంగా మొత్తం ఈడ తెలంగాణ రాష్ట్రం వర్షాలు లేక, రైతులకి నువ్వు సమయానికి నీళ్లు ఇయ్యక, తాగునీరు చక్కగా లేక, కరెంటు చక్కగా లేక, నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి నిలబెట్టుకోక,
నీ ఎమ్మెల్యేలు రేపో మాపో నీ ఏది కుర్చీ గుంజుతట్టే ఉన్నారు. రాజకీయంగా చక్కగా లేక నీకు ఏంటికి రాబోయి ఊకే 10 కోట్ల రూపాయలు దండగేసి బయట తిరుగుడు, మళ్ళా పోయి తిరిగేది భారతదేశ వ్యతిరేక శక్తులతో కలవడానికి. ఇవి తెలిసినయే, తెలియనివి ఎన్ని కలిసిండో ఆయన బ్యాక్డోర్ మీటింగ్స్. రేవంత్ రెడ్డి, you are becoming an anti-national. Your movement will be under NS, National Security Agency scanner from very this moment. If you cross your limits, you might be booked under UAPA and will go inside forever. Be careful. This is new India. This is Modi's India. Bharat Mata ki Jai.